భారత్ శ్రీలంక తొలి టెస్టుకు ముందు శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. సాధారణంగా లంకలో స్పిన్ కు వికెట్లు ఉంటాయని, కానీ ఈసారి వర్షాల వల్ల పరిస్థితుల్లో కాస్త మార్పు ఉంటుందని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సీజన్ లో భాగంగా శ్రీలంకతో భారత్ 2 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ గాలే వేదికగా 15వ తేదీ నుంచి మొదలు కానున్న నేపథ్యంలో శ్రీలంక సారథి ధనుంజయ డిసిల్వా మీడియా సమావేశంలో మాట్లాడాడు. సాధారణంగా శ్రీలంకలో టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే ప్రస్తుత వాతావరణం వేరుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్చులు అంత పొడిగా ఉండవు. ఇక మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పిచ్చులు కాస్త అనుకూలంగా ఉన్నా ఆట మొదలైన 2-3 రోజులు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత పిచ్చి టర్న్ కావడం మొదలవుతుంది. స్పిన్నర్లే మా ప్రధాన ఆయుధం అయినప్పటికీ మా జట్టులో కొంతమంది నైపుణ్యమైన సీమర్లు కూడా ఉన్నారు. ఆట స్వరూపాన్ని మార్చేయగలరు అని శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా అన్నాడు. అదే విధంగా ఇండియాలోనూ టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే టీమిండియా తమ స్వదేశంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల చేతుల్లో వైట్ వాష్ అయింది. ఆ సిరీస్ లలో వాళ్ళు విఫలమైనప్పటికీ పూర్తిగా టర్నింగ్ వికెట్ల మీద పట్టు కోల్పోయారని కాదు, తిరిగి పుంజుకునేందుకు వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అయితే టర్నింగ్ పిచ్ లో గణాంకాల ప్రకారం చూస్తే మాదే పైచేయి అని డిసిల్వా పేర్కొన్నాడు. అయితే ఇరు జట్లలోనూ గాలిలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా ప్రభాత్ జయసూర్య ఉన్నాడు. అతడి అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. శ్రీలంకలో పర్యటిస్తున్న జట్ల బ్యాటర్లపై చాలా ఏళ్లుగా అతడు ఆధిపత్యం కనబరుస్తున్నాడు. ముఖ్యంగా గాలిలో అతడు చాలా ప్రభావితం అవుతాడు. దీంతో అతడు మా ప్రధాన బలం. ఇక టీమిండియా తమ ప్రధాన పేస జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. వారికి అది పెద్ద మైనస్. అయితే మిగతా బౌలర్లను ఎదుర్కోవడం కూడా మేము బాగా హోంవర్క్ చేసి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని డిసిల్వా అన్నాడు. ఏది ఏమైనా అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడడం అంత తేలిక కాదు. ముఖ్యంగా టెస్టుల్లో 4-5 రోజుల్లో ఆట పూర్తిగా మారిపోతుంది. టీమిండియాను ఓడించడానికి గొప్ప అవకాశం మా ముందుంది. మేము ఇది సాధిస్తామనే నమ్మకం ఉందని ధనుంజయ డిసిల్వా పేర్కొన్నాడు. కాగా 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతుంది. కెప్టెన్ శుభమన్ గిల్ సహా జట్టులోని మెజార్టీ మంది ఆటగాళ్లకు లంకలో టెస్టులు ఆడడం ఇదే తొలిసారి. ఇది ఇలా ఉంటే తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ 11 తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే.